హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు టమాటాలు నువ్వులు వేసి పచ్చడి చేసాము. చాలా టేస్టీగా ఉంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అయితే కడాయి తీసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నువ్వులు అయితే తీసుకుందాము. ఇలా ఇవైతే తీసుకొని దూరగా అయితే వేయించుకోవాలి. ఇవైతే ఇప్పుడైతే వేగిపోయాయి. ఇవైతే తీసి పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసి పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి కొంచెం అయితే మగ్గాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఇలా వేపుకోవాలి. ఇలా వేగడం ద్వారా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే కలుపుతూ ఉండి వేపుకోవాలి. ఇప్పుడైతే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇలా పసుపు వేసి కలిపేసుకొని ఇవైతే దింపేసి పక్కకైతే పెట్టేసుకుందాము. ఇలా తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. టమాటా ముక్కలు అయితే వేసుకొని ముక్కలు అయితే కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకుందాము. కొంచెం తొందరగా ఉడకడానికి అయితే ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇదే విధంగా సాల్ట్ అయితే వేసి ముక్కలు పెట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం. చూడండి, సాల్ట్ వేయడం ద్వారా తొందరగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి టమాటాలు అయితే చల్లారనిద్దాము. ఇవైతే పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం. ముందు నువ్వులు అయితే పట్టేసుకుని ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి, చింతపండు, తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగతా టమాటాలు కూడా అందులో వేసి మిక్సీ పట్టామనుకోండి. ఇప్పుడు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు చేయని అవసరం లేదు, ఇలాగే తినొచ్చు. కానీ ఇప్పుడు మనమైతే పోపు అయితే చేసుకుందాం. ఇందులోకి కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, కొంచెం పసుపు అయితే వేసాము. పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపు అనేది తీసుకొని పచ్చడిలో వేసుకోవడమే. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.